సింధూరు ఏమో పని మనిషిగా మనం చంచలమ్మ ఇంటికైతే వస్తుందన్నమాట. వస్తే ఏమో అప్పుడేమో వాళ్ళ ఇంట్లో ఉన్న తోటికోడలు అందరూ కూడా ఇదిగో నా బట్టలు కూడా వేశాను తెల్లగా ఉతుకు అని చెప్పేసి అంటూ ఉంటే సింధూరు ఏమో చాలా దర్జాగా అయినా ఇవన్నీ బట్టలు నేనెందుకు ఉతకాలి అని చెప్పేసి అయితే కొంగు తీసుకొని నడుముకు పెట్టుకుంటుంది అనమాట. అప్పట్లోగా వాళ్ళ మామయ్య అయితే వస్తారనమాట. వచ్చి ఏమి ఎందుకు చేయవు పని మనిషి అన్నప్పుడు అన్ని పనులు చేయాలి కదా అని చెప్పేసి అయితే అతనైతే అంటూ ఉంటున్నారనమాట. వాళ్ళ మామయ్య మాటలు విని సింధూర ఏమో ఇంకా బట్టలు ఉతకడానికైతే బట్టలు తీసుకోవడానికైతే ఆ గచ్చు మీద వేసిన బట్టలను తీస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ మామయ్య ఏమో మనసు బాధగా ఉన్నా సరే కోపంతో బయటకైతే మాట్లాడుతూ ఉన్నారనమాట. అప్పట్లోగా చంచలమ్మ అయితే వచ్చిందనమాట. వచ్చేసి తననైతే చూస్తూ ఉంటుందన్నమాట. కొంచెం సిగ్గుగా బాధపడుతూ ఉంటుందన్నమాట సింధూరని చూసి. బట్ అక్కడ ఉన్న వాళ్ళ మనవరాలేమో ఒక ఆవిడ వచ్చి చంచలమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఏంటి అని చెప్పేసి అయితే తను కొంచెం కంగారుగా ఉంటుంది. ఏమంటుందా అని చెప్పేసి అయితే కొంచెం భయపడుతూ అడుగుతూ ఉంటుంది అనమాట. ఏంటి అని మా చంచలమ్మ అడిగితే అది ఇంటికి నీ తర్వాత వారసురాలు ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటే సింధూరు ఏమో ఒకవైపుగా తన చంచలమ్మ వైపు అయితే చూస్తూ ఉంటుందన్నమాట. చంచలమ్మ ఏం సమాధానం ఇవ్వలేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఏం సమాధానం ఇస్తుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్.